తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువ, తిట్లు ఎక్కువ. పరస్పరం వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళి దారుణంగా మాటల తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. చాలా జుగుప్సాకరంగా కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుంటారు ప్రధాన పార్టీలుగా సంబంధించిన నేతలు కూడా. ఇలాంటి కల్చర్ మారాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకురావాలని చూసింది. ఆ బిల్ ఏంటంటే హేట్ స్పీచ్, తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ చట్టం 2026ను నిన్న క్యాబినెట్ ఆమోదించింది. ఈరోజు సభలో కూడా బిల్లు ప్రవేశపెట్టారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మతం, కులం, వర్గం ఆధారంగా ఇష్టానుసారంగా వ్యక్తిగత హననం చేస్తూ పెట్టే పోస్టులకు చాలా కఠినంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని వ్యవహరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్ తీసుకువచ్చింది. బహిరంగ రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభల్లో, అలాగే ఈ సోషల్ మీడియా పోస్టుల్లో, వెబ్సైట్లలో ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాని వల్ల పక్కనున్న వారికి ఏమన్నా వ్యక్తిగత హననం జరిగితే కఠినంగా వ్యవహరించేలా ఈ బిల్లును తయారు చేశారు. అయితే ఎవరైతే ఇలా చేస్తారో, వ్యక్తిగత హననానికి పాల్పడతారో, హేట్ స్పీచ్కు పాల్పడతారో వాళ్ళు మొదటి తప్పుగా 50,000 జరిమానా, అలాగే 7 ఏళ్ల జైలు శిక్ష. ఇంకోసారి కనుక అతను సేమ్ తప్పు రిపీట్ చేస్తే ₹1,00,000 జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్షతో పాటు కొన్ని సందర్భాల్లో 10 లక్షల జరిమానా విధించే విధంగా కూడా బిల్లును తయారు చేశారు. అంటే ఈ తెలంగాణలో ఒక కల్చర్లా, అంటే చాలామంది చాలా ఈజీగా ఆ యాస భాషలో అసలు వ్యక్తిగత హననం చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు అతను ఇతను అని కాదు, అందరూ కూడా పోటీ పడి ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు, వ్యక్తిగత దూషణలు, తిట్లు చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకున్న నేపథ్యంలో దీనిపై కొంతమంది రాజకీయ పార్టీలు, అలాగే మేధావులు, అడ్వకేట్లు ఎలా స్పందిస్తున్నారో మనం మాట్లాడడానికి ఫెడరల్ తెలంగాణ ప్రయత్నం చేసింది. అయితే రాజకీయ నాయకులు ఏమంటారంటే కేవలం ఇది తన ప్రత్యర్థి అయిన రాజకీయ పార్టీని ఇరుకున పెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి బిల్లు తీసుకొచ్చారని బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నేత గట్టు రామచంద్రరావు అంటున్నారు. ఆయన ఏమంటాడంటే ఇప్పటికే చాలా చట్టాలు ఉన్నాయి, శిక్షించాలంటే ఆ చట్టం ఆధారంగా వాళ్ళని శిక్షించవచ్చు, కానీ అలా కాకుండా ఏదో హడావుడి చేస్తూ, అంటే రాజకీయ పార్టీల్లో వ్యవస్థాగత మార్పులు రాకుండా, ఒక మంచి కల్చర్కు అలవాటు పడకుండా కేవలం వ్యక్తిగత ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ముందున్న వాళ్ళని, అంటే ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో వాళ్ళను వ్యక్తిగతంగా మానసికంగా కృంగిపోయేలా చేయడానికే ఈ బిల్లు ఉపయోగపడుతుంది తప్ప దాంతో పెద్దగా ఒరిగేది లేదు. ఈ బిల్లు వచ్చినంత మాత్రాన రాజకీయ నాయకుల మాట తీరులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్రతో ఫెడరల్ తెలంగాణ మాట్లాడినప్పుడు ఆయన కూడా దాదాపుగా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అంటే చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాన్ని మనం గతంలో కూడా చేశాం. చాలామంది రాజకీయ నాయకులు బీజేపీకి సంబంధించి, ఎంఐఎంకు సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా హేట్ స్పీచ్ చేశారు. అయితే ఏ పార్టీ కూడా రకరకాల, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళపై చర్య తీసుకున్న దాఖలా లేదు. అంటే పార్టీలు అంటే ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటాయి, కానీ శిక్ష అంటే చర్య తీసుకునేటప్పుడు మళ్ళీ అందరూ ఒకే తాను ముక్కల్లా వ్యవహరిస్తారు. కేవలం ఈ మీడియాపై ఆధిపత్యం చేయడానికి, ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై ఆధిపత్యం చేయడానికి, అలాగే ప్రజా సంఘాలని ఇరుకున పెట్టడానికే ఈ చట్టం ఉపయోగపడుతుందని చలసాని నరేంద్ర అంటున్నారు. అయితే అడ్వకేట్, హైకోర్టుకు సంబంధించిన సీనియర్ అడ్వకేట్ మహమ్మద్ ముజీబ్ ఆయన ఏం చెప్తారంటే గతంలో చట్టాలు ఉన్నాయి కానీ అందులో లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల ఆధారంగా ఎస్కేప్ అవడానికి, అంటే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిగత హననం చేస్తూ పోస్టులు పెట్టి తిట్లు దూషణలు చేసినప్పటికీ వాళ్ళు ఈజీగా అది తన వాయిస్ కాదని, తన వీడియో కాదని, ఎవరో పెట్టారని ఆ లొసుగు ఆధారంగా తప్పించుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది చాలా అవసరమైన
చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేయడాన్ని స్వాగతిస్తున్నామని అడ్వకేట్ ముజీబ్ అంటారు. ఈ కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం పకడ్బందీగా అంటే ఆ డిజిటల్ పరంగా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు, కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంతవరకు నోటిని అదుపులో పెట్టుకుని నేతలు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారో వాళ్ళు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని సీనియర్ అడ్వకేట్ ముజీబ్ అంటున్నారు. ఇది ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చట్టం అమల్లో వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మాట్లాడే స్వేచ్ఛకు పరిమితి అవుతుందా, లేకపోతే ఈ శాంతి భద్రతలు కాపాడటానికి ఈ చట్టం ఉపయోగపడుతుందా అన్న చర్చ అయితే జరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిజంగానే రాజకీయ నేతల తిట్ల దండకానికి కంట్రోల్ అవుతుందా, వాళ్ళు పర్టికులర్గా భాష వాడకంలో మార్పు చూపిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అంటే కాలమే నిర్ణయించాలి ఏమవుతుంది అనే దాని మీద మనం చూసుకున్నట్లయితే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టం గతంలో తీసుకొచ్చింది. అయితే గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పరిశీలనకు పంపించారు. ఇంకా అది ఇక్కడ చట్టం కాలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కూడా ఇప్పుడు ఈ చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా, లేకపోతే అమలై నేతల భాషలో మార్పు వస్తుందా అనేది కాలమే తేల్చాలి.